Hi everyone, how are you all? Yes, welcome back to my channel. This is Prashanti. So ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. What is the channel? Smarted Bio by Prashanti ma'am. Okay, so today we are going to see a quick revision of last minute revision. Why? Because we have very few days. మనకు కొన్ని రోజులే ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్కి. సో క్విక్గా మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ చేద్దాం. సో దట్స్ వై టుడేస్ సెషన్ ఈజ్ లాస్ట్ మినిట్ రివిజన్ అండ్ దట్ టూ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మ్యాక్సిమం రిపీటెడ్ క్వశ్చన్స్ ఇన్ ద board exams. Okay, so without wasting time we'll start the session. Okay, keep watching all of you. Okay, so maximum answers you have revised already, but still we are again revising the concept. Okay, so from the beginning lessons, maximum definitely we will get many questions from the beginning chapters. So మనం ఇక్కడ ఫస్ట్ నుంచి ఈరోజు సెషన్ అయితే ఆల్మోస్ట్ ఆల్ 1 mark ఆన్సర్స్. సో 1 mark ఆన్సర్స్, సో మ్యాక్సిమం 30 1 mark answers we are going to revise today. So watch carefully and note down the important points and understand the concepts. Okay, so this is the last minute revision. You need to focus, so focus on the session, right? Shall we start the class? Yes. So here first topic is about, wait, so first topic is photolysis. What is the definition for photolysis? Photolysis means, what is photolysis means? Breakdown of the, yes, so breakdown of water molecule. See, in this session I am giving one line sentences. See why? Because when you are writing the exam, especially exam రాసేటప్పుడు ఏంటంటే, సో సెంటెన్స్ ఫార్మేషన్ బాగుండాలి. సో ఫస్ట్ నుంచి 1 mark ఆన్సర్ అయితే 1 or 2 sentences ప్రాపర్గా రాయాలి. అట్ ది సేమ్ టైం డోంట్ రైట్ వర్డ్స్ లాగా ఆన్సర్ రాయద్దు. ఎప్పుడైనా సరే ఏ ఆన్సర్ అయినా 1 mark అయినా 2 mark అయినా డోంట్ రైట్ వర్డ్స్. సో దట్ వర్డ్స్ మేక్ ఇట్ యాజ్ అ సెంటెన్సెస్. ఓకే, సెంటెన్స్ ఫామ్లో రాసారంటే మీకు ఆటోమేటిక్గా కరెక్షన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, పేపర్ ప్రెజెంటేషన్ బాగుంటుంది. ఓకేనా? సో వాట్ ఈస్ ఫోటోలైసిస్ హియర్? సో వాట్ విల్ బి ద ఆన్సర్ హియర్? బ్రేక్డౌన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. బ్రేక్డౌన్ ఆఫ్ water molecule by what? By light, by sunlight. Breakdown of water molecule by the sunlight is known as photolysis. What is the another name for photolysis? ఎందుకంటే మనకు ఒకేసారి photolysis అనే అడగరు. photolysis-కి ఇంకొక నేమ్, ఇంకొక వర్డ్ ఉంది కదా, హిల్స్ రియాక్షన్. ఓకే, సమ్ టైమ్స్ దే మే ఆస్క్ what is Hill's reaction. Okay, Hill's reaction. So photolysis anna Hill's reaction anna okate. So photolysis was proposed by Robert Hill. That's why this reaction also known as Hill's reaction. Breakdown of water molecule by the sunlight. Okay, by the sunlight you can write like, see, breakdown of water సెంటెన్స్ ఈక్వేషన్ కూడా రాసారంటే సో ఆటోమేటిక్గా మీకు ఇంప్రెషన్ వచ్చేస్తుంది. సో వాటర్ మాలిక్యూల్ బ్రేక్డౌన్ ఎలా అవుతుంది? H+ మాలిక్యూల్, హైడ్రాక్సిల్ అయాన్ మాలిక్యూల్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. సో ఒక్కోసారి సెంటెన్స్ ఒకవేళ గుర్తులేదు, టైం సరిపోలేదంటే అట్లీస్ట్ రైట్ ద ఈక్వేషన్ రాసినా కానీ మీకు మార్క్స్ వస్తాయి. సో బ్రేక్డౌన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ బై ద సన్లైట్ ఈజ్ నోన్ యాజ్ ఫోటోలైసిస్ ఆర్ హిల్స్ రియాక్షన్. ఓకేనా? ఇంకా కొన్ని అబ్రివేషన్స్ కూడా చూద్దాం. ఎక్స్పాన్షన్స్ అంటే ఏంటి? సో ఎక్స్పాండ్ ఇక్రిసాట్, ఎక్స్పాండ్ ఆశా, ఓకే, ఎక్స్పాండ్ ఎయిడ్స్, అండ్ అట్ ది సేమ్ టైం సో అలాంటి అబ్రివేషన్స్ కూడా మనకు వస్తాయి. సో అలాంటివి కూడా నోట్ చేసుకోండి. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఫస్ట్ నేను ఎక్స్పాన్షన్ ఇంకొక ఆన్సర్ రాస్తున్నాను. ఎక్స్పాన్షన్ ఏంటి? ఇక్రిసాట్ ఎక్స్పాన్షన్. వాట్ ఈజ్ ఇక్రిసాట్ ఎక్స్పాన్షన్? సో ఇక్రిసాట్ ఎక్స్పాన్షన్ రాసుకోండి. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ arid trophics.
ఓకే, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఏరిడ్ ట్రాపిక్స్. సెమీ ఏరిడ్ ట్రాపిక్స్ అంటే ఏంటి, వాటర్ తక్కువ ఉన్న ఏరియాస్లో క్రాప్స్ని ఎలా డెవలప్ చేస్తాం, ఎలా గ్రో చేస్తాం అనే దాని గురించి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకే, ICRISAT. సో ఇట్ ఈస్ ఇన్ ద Hyderabad only. So International Crop Research Institute for Semi-Arid Tropics, right? So these are the two important questions. Next we'll go to the third question. Okay, third question is, so third question చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, సో గ్లైకోలైసిస్ డిఫైన్ గ్లైకోలైసిస్. మనకి వర్డ్లోనే ఆన్సర్ ఉంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? గ్లైకో ఫర్ గ్లూకోజ్. సో గ్లూకోజ్ ఈజ్ గోయింగ్ టు breakdown of glucose molecule molecules is known as glycolysis. Simple. Glycolysis. ఓకే, బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్. ఎట్లా గ్లూకోజ్ మాలిక్యూల్ బ్రేక్ అయ్యి ఎలా ఫామ్ అవుతుంది? గ్లూకోజ్ ఈజ్ గోయింగ్ టు బ్రేక్ డౌన్ ఇంటూ PGA మాలిక్యూల్స్. వాట్ ఈజ్ PGA ఫర్? మనకు ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో చూస్తే, సో గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఈజ్ గోయింగ్ టు బ్రేక్ డౌన్ ఇంటూ వాట్ ఈజ్ 3 కార్బన్ కాంపౌండ్. గ్లూకోజ్లో ఎన్ని కార్బన్స్ ఉంటాయి? 6 కార్బన్స్ ఉంటాయి. సో 6 కార్బన్ ఉన్న గ్లూకోజ్ మాలిక్యూల్ బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది? 3 కార్బన్ కాంపౌండ్స్, 3 PGA మాలిక్యూల్స్. ఈ PGA మాలిక్యూల్స్ అంటే ఏంటి? వీటిల్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3 కార్బన్ కాంపౌండ్స్. సో PGA ఫర్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. Okay, phosphoglyceric acid. So glycolysis means breakdown of the glucose molecules into phosphoglyceric acids. Okay, then after that again it is going to break down into carbon dioxide, water and energy. It releases the energy. So that is the glycolysis. Glycolysis means breakdown of the glucose molecules. Next one. So what is the next question? So next question will be hemodialysis. Define hemodialysis. సో హీమోడయాలిసిస్ వర్డ్లోనే ఉంది చూడండి. హీమో అంటే ఏంటి? బ్లడ్. ఓకే, డయాలిసిస్ ఇస్ నథింగ్ బట్ ఫిల్ట్రేషన్. ఓకే, ఫిల్ట్రేషన్ ఆఫ్ ది బ్లడ్. సో ఎలా ఫిల్టర్ అవుతుంది? యూజింగ్ డయాలిసిస్ మిషన్. డయాలిసిస్ మిషన్ ఈజ్ నథింగ్ బట్ డయాలైజర్. ఓకేనా? సో ఈ ఫిల్ట్రేషన్ ఆఫ్ ది బ్లడ్. సో ఆన్సర్ ఏం రాయాలి? ఫిల్ట్రేషన్ ఆఫ్ బ్లడ్ బై dialyzer is known as hemodialysis. సో ఎప్పుడు జరుగుతుంది హీమోడయాలిసిస్? వెన్ ద 2 kidneys ఫెయిల్స్ టు ఫంక్షన్. అంటే 2 కిడ్నీలు పనిచేయలేనప్పుడు సో ఆ బ్లడ్ని మన బాడీలోంచి బయటకు తీసుకొచ్చి బయట ఫిల్ట్రేషన్ జరుగుతుంది. సో ఫిల్ట్రేషన్ టేక్స్ ప్లేస్ అవుట్ సైడ్ ద బాడీ ఇన్ ద డయాలైజర్. సో ఇన్ దట్ కండిషన్ హీమోడయాలిసిస్ టేక్స్ ప్లేస్. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఆర్టిఫిషియల్ కిడ్నీస్ గురించి రాయమని అడిగినప్పుడైనా, లేకపోతే డైరెక్ట్గా సో హౌ ద ఫిల్ట్రేషన్ టేక్స్ ప్లేస్ అవుట్ సైడ్ ద బాడీ అన్నప్పుడు కూడా ఈ క్వశ్చన్ రాయొచ్చు. సో సేమ్ దిస్ విల్ బి ద మెయిన్ పాయింట్. హీమోడయాలిసిస్ ఇస్ ద మెయిన్ పాయింట్ ఈవెన్ ఇన్ ద లాంగ్ ఆన్సర్. ఓకే, డయాలిసిస్. సో రైట్ ద ప్రొసీజర్ ఆఫ్ ది డయాలిసిస్ మీన్స్ యూ హ్యావ్ టు రైట్ ఫస్ట్ హీమోడయాలిసిస్. ఓకే, అండ్ దెన్ ESRD. నెక్స్ట్ అనదర్ ఎక్స్పాన్షన్. ఫిఫ్త్ ఆన్సర్ ESRD కూడా రిలేటెడ్ టు ద ఎక్స్క్రిటరీ సిస్టమ్. ఓకేనా? ESRD అంటే ఏంటి? ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. ఓకే, ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటే ఏంటి? సో ఎప్పుడైతే 2 kidneys ఫెయిల్ అయినాయో, ఫంక్షన్ చేయలేకపోయినప్పుడు, సో దట్ ఈస్ మేబీ బికాస్ ఆఫ్ ది హై బ్లడ్ షుగర్స్
బ్లడ్ ప్రెషర్స్, అట్ ద సేమ్ టైమ్ ఇంజురీస్ అయినప్పుడు, ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు, మెయిన్లీ 4 రీజన్స్ ఫర్ కిడ్నీ ఫెయిల్యూర్స్. వాట్ ఆర్ ద 4 రీజన్స్ ఫర్ కిడ్నీ ఫెయిల్యూర్స్? Here I am writing. So first will be the infections. Okay, ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, ఇంజురీస్ అవ్వచ్చు, ఎప్పుడైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఆ కిడ్నీ పోర్షన్ ఏమన్నా డ్యామేజ్ అయితే కూడా కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి. సో అట్ ద సేమ్ టైం తర్వాత బ్లడ్ ప్రెషర్. సో బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయినా, బ్లడ్ షుగర్ ఇంక్రీజ్ అయినా, బ్లడ్ షుగర్ లెవెల్స్. సో when the blood pressure increases or blood sugar increases, that also causes the kidney failure. Okay, so these are the reasons. Sometimes manaki question kuda vastundi, what are the reasons for kidney failure? So at that time you can write these points, because of the infections, injuries and blood pressure, and because of the high blood pressure and high blood sugar levels. So I square and B square, idokati gurtu pettukondi. Okay na? So clue to remember, that is and write the definition. Now ఇక్కడ ఆన్సర్ రాసేసేయండి అందరూ. ESRD అంటే ఏంటి? ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. ఓకే, ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ ఈజ్ బికాస్ ఆఫ్ ది కిడ్నీ ఫెయిల్యూర్. ఓకే, సో these are the another 3 questions. Next we'll see the remaining VSQs. సో ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మటుకు మీరు సీరియస్గా సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎట్ ది సేమ్ టైం ఎగ్జామ్ రాసేటప్పుడు పేపర్ ప్రజెంటేషన్ చూసుకోండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ప్యానిక్ అవ్వద్దు. క్వశ్చన్ పేపర్ 1కి 2 సార్లు చదువుకోండి. సో చదివిన తర్వాత మీకు బాగా వచ్చిన క్వశ్చన్స్ ఫస్ట్ రాసేసేయండి, సో దట్ యూ ఆర్ గోయింగ్ టు బికమ్ కాన్ఫిడెంట్. సో అన్నీ వచ్చిన తర్వాత మీకు తెలిసిన ఆన్సర్స్ అటెంప్ట్ చేయండి. బట్ హియర్ మ్యాక్సిమం ట్రై టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్, అన్ని ఆన్సర్స్ అటెంప్ట్ చేయండి. ఎందుకంటే క్లాస్లో మీ టీచర్స్ చెప్పింది గుర్తుంటుంది కదా కొన్ని పాయింట్స్. సో దానికి ఆన్సర్కి రిలేటెడ్ పాయింట్స్ ఏమన్నా మీకు గుర్తుంటే అవి అటెంప్ట్ చేయండి, కానీ క్వశ్చన్స్ వదిలేసి మటుకు రావద్దు. ఓకేనా? ప్రెజెంటేషన్ గురించి నేను డెఫినెట్గా మీకోసం ఒక వీడియో చేస్తాను, ఆ వీడియో కూడా చూడండి. సో ఎగ్జామ్ ఎలా రాయాలి, పేపర్ ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి, అవన్నీ కూడా ఆ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ విల్ గో టు ద అనదర్ క్వశ్చన్, దట్ ఈజ్ ఏరోబిక్ రెస్పిరేషన్. సరే, మనకు డిఫరెన్సెస్ డెఫినెట్గా వస్తాయి. ఒక ఆన్సర్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో డిఫరెన్సెస్ బిట్వీన్ వాట్? ఏరోబిక్ రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్. ఏరోబిక్ రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్. ఎనరోబిక్, ఓకేనా? ఏరోబిక్ రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్. సో ఎనరోబిక్ రెస్పిరేషన్. సో ఏరోబిక్ మనకి పేరులోనే ఉంటాయి, ఆల్మోస్ట్ ఆన్సర్స్ అన్నీ మనకి నేమ్లోనే వచ్చేస్తాయి. ఏరోబిక్, presence of oxygen. So what will be the first point? So this reaction or this respiration takes place in the presence of oxygen. మీరు సెంటెన్స్ ఫార్మేషన్లో డెఫినెట్గా రాయాలి, presence of oxygen. Aerobic respiration takes place in the presence of oxygen. So this takes place in the absence of oxygen. So the reaction takes place in the absence of oxygen. Absence of oxygen or less amount of oxygen is available. అంటే కంప్లీట్గా ఆక్సిజన్ లేకుండా అని కాదు. సో maybe the oxygen levels are very low when compared to the aerobic respiration. So absence of oxygen, the anaerobic respiration process takes place. Next one, complete breakdown of glucose molecules. ఇక్కడ ఏమవుతుంది? కంప్లీట్ బ్రేక్డౌన్ జరుగుతుంది. కంప్లీట్ బ్రేక్డౌన్ జరిగినప్పుడే మ్యాక్సిమం ఏటీపీ రిలీజ్ అవుతుంది. ఏటీపీ అంటే తెలుసు కదా, ఎనర్జీ కరెన్సీ. ఓకే, కంప్లీట్ బ్రేక్డౌన్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ టేక్స్ ప్లేస్. గ్లూకోజ్ మాలిక్యూల్స్ టేక్స్ ప్లేస్ హియర్. బట్ ఇఫ్ యూ సీ దిస్ సైడ్, పార్షియల్ బ్రేక్డౌన్ అంటే మొత్తం గ్లూకోజ్ మాలిక్యూల్ అంతా బ్రేక్ కాదు. సో ఓన్లీ సమ్ పోర్షన్ ఆఫ్ ది గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఆర్ గోయింగ్ టు బ్రేక్ డౌన్. దట్స్ వై పార్షియల్ బ్రేక్డౌన్ ఆఫ్ గ్లూకోజ్. పార్షియల్ బ్రేక్డౌన్ ఆఫ్ గ్లూకోజ్ టేక్స్ ప్లేస్. పార్షియల్ బ్రేక్డౌన్ ఆఫ్ గ్లూకోజ్.
Okay, 2 points. Next, third one. So 36 ATP molecules are released. 36 ATP are produced in the aerobic respiration from one glucose molecule. Okay, from one glucose. 36 ATP molecules are going to be released. But here see, only 2 ATP. రెండు ATP molecules release అవుతాయి. ఓకేనా? సో ఎక్కడెక్కడ జరుగుతుంది ఏరోబిక్ రెస్పిరేషన్? మ్యాక్సిమం ఆల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. కానీ ఇక్కడ చూస్తే ఈస్ట్ అండ్ బ్యాక్టీరియా. ఓకే, ఈస్ట్. సో ఎగ్జాంపుల్స్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. ఎగ్జాంపుల్స్ కూడా మనకు ఒక పాయింట్ అవుతుంది. ఈస్ట్ అండ్ బ్యాక్టీరియా. ఓకే, సో ఈస్ట్ అండ్ బ్యాక్టీరియా, these are the differences between aerobic and anaerobic respiration. So very simple. So note down this and then learn this. Next we'll go to the another differences. ఇంకొక డిఫరెన్స్ చూద్దాం. combustion and respiration, very important one this also. combustion and respiration. Combustion, what are the differences between combustion and respiration? So combustion, so differences అడుగుతారు, sometimes similarities కూడా అడుగుతారు. So differences చూస్తే combustion is a fast process or quick process. Quick process అంటే ఏంటి? మనం ఇప్పుడు ఏదన్నా మ్యాచ్ బాక్స్తో ఇట్లా అంటించేస్తే ఇమ్మీడియట్గా ఫైర్ వచ్చేస్తుంది. సో అది కంబషన్. ఎండ్ ప్రోడక్ట్స్ ఒకటే, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, హీట్ రిలీజ్ అవుతుంది. బట్ హియర్ వితిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ కంబషన్ టేక్స్ ప్లేస్ వితిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. బట్ రెస్పిరేషన్ ఈజ్ అ స్లో ప్రాసెస్. It is a slow process. Okay, both takes place in the presence of oxygen, but here it is very quick process and it is a slow process. Second, combustion. See, combustion does not take place in the presence of water. అంటే వాటర్ ఉన్నప్పుడు కంబషన్ జరగదు, ఆగిపోతుంది. అంతే కదా, మనం ఫైర్ మీద వాటర్ వేస్తే ఏమవుతుంది? అది ఆగిపోతుంది. కానీ మన బాడీలో ఉన్న వాటరు రెస్పిరేషన్ జరిగేటట్టు చూస్తుంది అనమాట. అంటే వాటర్ ఉన్నా కానీ రెస్పిరేషన్ ఆగిపోదు. సో అందుకని ఏంటంటే, సో రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రెజెన్స్. రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ in the presence of water also. Okay, presence of water. సో కంబషన్లో ఎండ్ ప్రోడక్ట్స్ ఏంటి? కార్బన్ కాంపౌండ్స్. See, glucose is going to converted into carbon compounds like ash. So here combustion takes place outside the body. So the combustion takes place outside the body. Bodyలో combustion జరగదు. So but here it takes place inside the body. Okay, inside the body. The respiration takes place inside the body. Okay na? So these are the differences, combustion and respiration. Okay na? Note చేసుకోండి. So next వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ ఒక్కోసారి మనకి చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇది చాలా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీకు తర్వాత ఎగ్జామ్ రాసేటప్పుడు డెఫినెట్గా గుర్తొస్తుంది. ప్రశాంతి మ్యామ్ ఈ టాపిక్ చెప్పారు, సో వచ్చిందని మీకు డెఫినెట్గా గుర్తొస్తుంది. ఎందుకంటే చిన్న టాపిక్సే. విచ్ కెమికల్ యూజ్డ్ ఇన్ ద కార్బన్ డైఆక్సైడ్ యాక్టివిటీ? ఓకే, అదర్వైజ్ విచ్ కెమికల్ ఈజ్ యూజ్డ్ టు అబ్జార్బ్ ద కార్బన్ డైఆక్సైడ్? సో వాట్ ఈస్ ద కెమికల్స్? సో కెమికల్స్ ఒక్కటి బ్రీఫ్గా చూద్దాం. The chemicals used for absorption of carbon dioxide. ఏంటి ఆ కెమికల్ ఏంటి?
So at the same time, the chemical used for testing starch. Okay, what is the chemical here? Potassium hydroxide, KOH, potassium hydroxide. Then here it is iodine. మనకి డెఫినెట్గా దీనిలోంచి 1 మార్క్ ఆన్సర్ కానీ లేకపోతే ఎంసీక్యూ కానీ వస్తుంది. సో ఈ కెమికల్స్ గుర్తుపెట్టుకోండి. సో పొటాషియం హైడ్రాక్సైడ్ అండ్ అయోడిన్ ఫర్ టెస్టింగ్ స్టార్చ్ అండ్ పొటాషియం హైడ్రాక్సైడ్ ఫర్ కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా? సో కార్బన్ డైఆక్సైడ్ యాక్టివిటీ గుర్తుంది కదా. కార్బన్ డైఆక్సైడ్ యాక్టివిటీలో బాటిల్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ అంతా అబ్జర్వ్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తున్నాం? పొటాషియం హైడ్రాక్సైడ్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ స్టార్చ్ కూడా మనకి ఎన్ని యాక్టివిటీస్లో వస్తుంది? 2 యాక్టివిటీస్లో వస్తుంది. ఒకటి సన్లైట్ యాక్టివిటీలో ఉంది, నెక్స్ట్ స్టార్చ్ యాక్టివిటీ, ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్. సో టు టెస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ యాక్టివిటీలో మనం అయోడిన్ వాడుతున్నాం. అట్ ద సేమ్ టైం సన్లైట్ యాక్టివిటీలో కూడా మనం అయోడిన్ వాడుతున్నాం టు టెస్ట్ ద స్టార్చ్ ప్రెజెన్స్ ఇన్ ద presence in the leaves. Okay, next one, scientist అడుగుతారు. సో who is the scientist discovered that oxygen is released from the photosynthesis? ఆక్సిజన్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చాలాసార్లు అడిగారు మనకి ఈ క్వశ్చన్. ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది ఫోటోసింథసిస్ నుంచి. when the oxygen is released from photosynthesis is engine house. Okay, engine house proved that oxygen is released from the photosynthesis. This is also 1 mark answers. Okay na, ee 1 mark answers definitely ga vastayi. Veru revise cheskondi. At the same time you have to write in your notebooks. So ఎగ్జామ్కి ముందు ఒకసారి ఇవన్నీ చూసుకొని వెళ్ళిపోయినా మీకు కవర్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, ఎస్. సో దీస్ ఆర్ ద స్మాల్ టాపిక్స్, 1 మార్క్ ఆన్సర్స్. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి క్వశ్చన్స్. ఇంకా ఫోటోసింథసిస్ ఈక్వేషన్ గురించి కంప్లీట్గా ఫస్ట్ లెసన్ ఆన్సర్స్ అన్నీ మనకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీరు అవి కూడా చూస్తే మీకు 1 మార్క్ ఆన్సర్స్, 2 మార్క్స్ ఆన్సర్స్, 4 మార్క్స్ ఆన్సర్స్ అన్నీ ఫస్ట్ లెసన్ నుంచి కవర్ అవుతాయి. ఎట్ ద సేమ్ టైం మీకు ఇంకా ఏదైనా టాపిక్స్కు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేసినట్లయితే నేను దానికి రిలేటెడ్ వీడియోస్ మీకు పోస్ట్ చేస్తాను. ఓకేనా? సో రైట్. So follow these all very short answers. So I will be back within short period of time. Again we'll continue the